ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను ధ్యానించుటకు దేవుడు మరి ఒక ఉదయకాలము మనకు తన కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి వందనాలు. కీర్తనకారుడు 143వ కీర్తన 8వ వచనంలో, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గమును నాకు బోధించుము అని అంటున్నాడు. ప్రతి ఉదయకాలమందు కూడా దేవుని యొక్క మాటలను మనం వినడానికి ఈ విధంగా దేవుడు మనకు అనుగ్రహించుచున్న తరుణములన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో మన యొక్క దైవవాక్య ధ్యానాన్ని మొదలు పెట్టుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ కృపావార్తను మాకు వినిపింపచేసి మేము నడవవలసిన మార్గములను మాకు బోధించండి. మా మనస్సులను మీ వైపు మేము ఎత్తుకొనుచున్నాం తండ్రి. గ్రహింపగలిగినటువంటి హృదయమును మీరు మాకు దయచేసి పరిశుద్ధాత్మని యొక్క కార్యమును మాలో జరిగించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Very good morning to one and all. We have been meditating the covenant, the book of covenant. The book of covenant ని మనం ధ్యానం చేస్తున్నాము. నిర్గమకాండం గ్రంథంలో అనుబంధ ఆజ్ఞలను లేదంటే చట్టాలను దేవుడు తెలియచేశారు. దానిని మనము ఈ మధ్యన ధ్యానం చేస్తున్నాము. దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలీలకు అనుగ్రహించారు. అందులో ఒక ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము అని 8వ వచనం, 20వ అధ్యాయం 8వ వచనం 4వ ఆజ్ఞను మనం చదువుకుంటాం. నిన్నటి దినమందు మనం ఈ ఆజ్ఞకు సంబంధించినటువంటి అనుబంధ ఆజ్ఞలను 21వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో 10 నుంచి 13 వచనాలలో చదువుకున్నాం. సో విశ్రాంతి అనే మాట మనము ఇంకొంచెం డెప్త్లో ధ్యానం చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకని ఈరోజు మనం ఈ విశ్రాంతికి సంబంధించినటువంటి విషయాలు, హౌ టు ఎంటర్ గాడ్స్ రెస్ట్ అనేది ఈ ఉదయకాలమందు మనము ధ్యానం చేయబోతున్నాము. దీనికోసం మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి 2 అధ్యాయాలను పరిశీలన చేయవలసి ఉంటుంది. సో లెట్ us turn our Bibles to the book of Hebrews chapter 3. The concept of God's rest comes from 3 and 4 chapters of the book of Hebrews. కనుక 3-4 అధ్యాయాలలో దేవుడు మనకు ఈ రెస్ట్ ని గురించి ఏం చెప్తున్నాడు అనేది ధ్యానం చేద్దాము. వాట్ ఈస్ ద రెస్ట్? ద రైటర్ ఆఫ్ ద హీబ్రూస్ ఈస్ టాకింగ్ అబౌట్ how to enter it. ఆ విశ్రాంతిలోనికి మనం ఎలాగూ ప్రవేశించాలి, అండ్ హౌ డు వి ఫెయిల్, ఈ విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి మనం ఏ విధంగా ఫెయిల్ అయిపోతాము, తప్పిపోతూ ఉంటాము అనేది కూడా హీబ్రూస్కి రాసినప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకునే దానికంటే ముందుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని దేవుడు ఇచ్చాడు. దీనికోసం మనం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంను ఒకసారి చూడవలసి ఉంటుంది. కనుక డ్యూటరానమీ చాప్టర్ 12ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చదువుకున్నట్లయితే 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ వచనం 12:3 మొదటి నుంచి చదువుదాం. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులను ఇవి. ఇక్కడ కట్టడలు విధులు చెప్తూ ఉన్నాడు. భూమి మీద మీరు బ్రతుకు దినములన్నిటా కూడా
అనుసరించి గైకొనాలి అంటున్నాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చాలా ఇన్స్ట్రక్షన్స్ మనకు ఇక్కడ ఉంటాయి. యూ హ్యావ్ టు అట్టర్లీ డిస్ట్రాయ్ ది ఆల్టర్స్, sacred pillars and the wooden images of the people who were living in the land where they have come into now. ఆ ప్రదేశంలో లేదంటే ఆ వాగ్దాన భూమిలో గతంలో నివసించినటువంటి వారు చేసిన ఏయమైనటువంటి కృత్యములను వారికి తెలియచేస్తూ వారు చేసినట్లుగా చేయకూడదు అని చెప్తున్నాడు. మూడవ వచనం చెప్తుంది, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అచ్చుట లేకుండా నశింప చేయాలి అని చెప్పాడు. అలాగే 8వ వచనంలో అక్కడికే మీరు మీ దహన బలులను నేడు మనం ఎక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు యుక్తమైనదంతయు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. యూ కెనాట్ డూ వాట్ ఎవర్ ఇస్ రైట్ ఇన్ యువర్ ఐస్. మీ దృష్టిలో ఏది మంచిది అని అనిపిస్తుందో దానిని మీరు చేయడానికి వీల్లేదు అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు దానిని తిన్నారు. అనగా ఆదాము హవ్వలు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారు. ఎందుకు దేవుడు ఈ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ నుంచి నాలెడ్జ్ యొక్క ఫ్రూట్ని తినకూడదు అని చెప్పారు అంటే, if they eat the fruit they would die the very same day or very same moment. అదే క్షణంలో వారు మరణిస్తారు, చనిపోతారు, నిశ్చయంగా మీరు చస్తారు అని చెప్పారు. అంటే ఆ చచ్చిపోవడం అంటే అప్పటికప్పుడు కింద పడి కొట్టుకులాడుతూ చనిపోవడం కాదు. గాడ్స్ ఇంటెన్షన్ ఈస్ దాట్ you will fail to recognize things with my wisdom. నేను అనుగ్రహించే జ్ఞానంతో మీరు అర్థం చేసుకోవడం మానేసి మీ సొంతదైన ఆలోచనతో లేదంటే మీ సొంతదైన తెలివితేటలతో విషయాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే మీరు మీ దృష్టిలో అనుకూలమైనదని, మంచిదని, రమ్యమైనదని, బాగుందని అనుకుంటారో అది మీరు చేస్తారు. అలా గనక చేస్తే మీరు చస్తారు అని చెప్పారు. అది వాయిలేట్ చేశారు వారు. ఇక్కడ మరలా దేవుడు అదే విషయాన్ని రిపీటెడ్గా చెప్తూ ఉన్నాడు. మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. You cannot do whatever is right in your eyes. మీ దృష్టిలో ఏది మంచిది అనిపిస్తే అది చేయడానికి వీల్లేదు. ఇంకొకటి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద రెస్ట్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను చెప్పినటువంటిదంతా కూడా మీరు చెయ్యాలి అన్నాడు. సో యూ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద రెస్ట్. మీరు ఇంకా విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. సో విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు కనుక మీరు ఇంకా యొర్దాను దాటి అవతలికి వెళ్ళాలి. మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నటువంటి దేశంలో ఉన్న మీ శత్రువులనందరినీ కూడా దేవుడు నిర్మూలం చేసిన తర్వాత మీరు నెమ్మది పొందుతారు, విశ్రాంతి పొందుతారు. అప్పుడు నేను చెప్పినట్లుగా మీరు చేయవలెను అని అంటున్నారు. సో ఇశ్రాయేలీయులకు దేవుడు ఈ విధంగా వారి యొక్క వాగ్దాన ఫలమును ఇంకా మీరు అనుభవించలేదు అని చెప్తూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు.
అంటున్నారు. యూ హ్యావ్ నాట్ కమ్ టు రెస్ట్ అండ్ ఇన్హెరిటెన్స్ ద లార్డ్ ఈస్ గివింగ్ యూ. సో వారు చేయవలసినది ఏంటంటే ఆయన యొక్క వాగ్దానాలను సంపూర్ణంగా నమ్మాల్సి ఉంటుంది. ఆయన వాగ్దానాలను సంపూర్ణంగా నమ్మాలి. సో ఇక్కడ ద పర్టిక్యులర్ రెస్ట్ దట్ ఈస్ రెఫర్డ్ టు హియర్ ఈస్ దట్ ఆఫ్ కెనాన్. ఆ కనాను దేశంలోనికి ప్రవేశించడాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. నౌ లెట్స్ కమ్ టు చాప్టర్ 3 verse 11 ఆఫ్ హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలోనికి వెళ్దాము. 11వ వచనంలో, కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పితిని. సో దేవుడు కోపంగా ఏం చేశాడు అంటే, ఈ పైన చదివినటువంటి విషయాలలో దేవునికి కోపం పుట్టించారు. వారి యొక్క హృదయాలను కఠినపరుచుకున్నారు. దేవునికి కోపం పుట్టించారు. 40 సంవత్సరములు 9వ వచనము 3:9 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి పరిశోధించారు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పితిని. సో ఇశ్రాయేలీట్స్ failed in following God. విశ్రాంతిలోనికి ప్రవేశించవలసినటువంటి వారికి ఉండవలసిన లక్షణాలు వారిలో లేవు. వారు దేవునికి కోపాన్ని కలిగించారు, దేవుని పరీక్షించారు, దేవుణ్ణి పరిశోధించారు. మాకు ఇహలోక సంబంధమైనవే ప్రాముఖ్యం అన్నట్లుగా వారు మాట్లాడుతూ దేవునికి కోపాన్ని కలిగించారు. అందుకని దేవుడు ఏం చేశాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పేశాడు. అప్పుడు అందుకని అంటున్నాడు, వారికి లేనిది ఏంటి అంటే విశ్వాసం. అదే విషయం 12వ వచనంలో హీబ్రూ రైటర్ చెప్తూ ఉన్నాడు, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త పడుడి. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అంటే ఇశ్రాయేలీలకు విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంది కనుక అటువంటి దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. సో అక్కడ ఇశ్రాయేలీలను ఉదహరించి వారు దేవుని వాగ్దానములలో నిలిచి ఉండలేదు, లేదు అంటే దేవుని యొక్క వాగ్దానముల యందు విశ్వాసం ఉంచలేదు అని చెప్పి క్రైస్తవులకు అలాగే ఇశ్రాయేలీలకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ హౌ డు వి అప్లై అనే విషయాన్ని, దోస్ థింగ్స్ ఆర్ టు బి అప్లైడ్ టు అవర్ లైఫ్స్. అందుకే వారి గురించి చెప్పి విశ్వాసం లేని దుష్ట హృదయం, జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉందేమో చూసుకోమని చెప్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రామిస్, ద ప్రామిస్ ఆఫ్ ద రెస్ట్ ఏమైంది అంటే ఇట్ ఈస్ స్టాండింగ్ స్టిల్, ఇట్ స్టాండ్స్ స్టిల్. 4:1 మనం చూసినట్టయితే హీబ్రూస్ చాప్టర్ 4 verse 1, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అను వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఇప్పుడు ఆ వాగ్దానం అలాగే ఉంది, ఇట్ స్టాండ్ స్టిల్. దట్ promise that is standing still is the promise of salvation through Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ అనేటువంటి స్వాస్థ్యం, రక్షణ అనే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. సో విశ్రాంతిలోనికి ప్రవేశించుదాము అనే వాగ్దానం ఇంకా నిలిచింది కనుక
మనలో ఎవరైనా సరే ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతామేమో అని భయం కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. సో the Lord is speaking about the spiritual rest. కనుక మనకు విశ్వాసం ఉన్నప్పుడు, విశ్వాసం వలననే మనం రక్షించబడతాం. ఆ విశ్వాసం లేకపోవడం వలన ఇశ్రాయేలీయులు దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు. ఆ విశ్వాసమే మనకు దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. సో వితౌట్ ఫెయిత్ we cannot enter into the rest of God. అనగా యేసుక్రీస్తు ప్రభువులోనికి, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చిందించిన రక్తంలో కడుగబడకపోతే, విశ్వాసము ఆయన యందు మనం విశ్వాసం ఉంచకపోతే దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించము అని చెప్తూ ఉన్నారు. ఈ జూవిష్ క్రిస్టియన్స్కి, ఇజ్రాయేలైట్స్కి దేవుడు బోధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసు. ఇజ్రాయేలీలకు సత్యం తెలుసు. ఇజ్రాయేలీలకు, ఎందుకంటే దేవుడే వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన వారి వెంబడి వస్తూ ఉన్నాడు, వారి ఎదుటనే మాట్లాడుతూ ఉన్నాడు, మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విషయాలు వారికి బాగా తెలుసు. అన్నిసార్లు కూడా మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని ఎన్నో ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా మేము పాటిస్తాము అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. కానీ పాటించకుండా ప్రతిసారి దేవుని విసిగించేవారిగా ఉన్నారు. మరి యూదులైనటువంటి ఈ క్రైస్తవులు, ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్కి, హీబ్రూస్కి ఈ బుక్ని లేదంటే ఈ లెటర్ని అపోస్తలుడు పౌల్ రాస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్న జూవిష్ క్రిస్టియన్స్కి కూడా సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఆర్ వీ కెన్ సే జ్యూస్కి కూడా సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఆ సువార్తను వారు తిరస్కరిస్తూ ఉన్నారు. ఎందుచేత తిరస్కరిస్తున్నారంటే వారిలో విశ్వాసం లేకపోవడాన్ని బట్టి. సో వీ షుడ్ అండర్స్టాండ్ దట్ the key is faith in Christ Jesus. That will help us enter into the rest of God. రెండవ వచనం చదువుతున్నాను. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏ విధంగా మోషే ద్వారా తన యొక్క మాటలను తెలియజేశాడో, అలాగనే మనకి కూడా దేవుడు తన యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక మందిని వినియోగించుకుంటున్నారు. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఇప్పుడు కూడా చాలామంది దేవుని యొక్క మాటలను వింటూ ఉంటారు, కానీ వారు దానిని విశ్వసించలేని వారిగా ఉంటారు. విశ్వాసం లేకపోతే విన్న వాక్యం ఏమవుతుంది? అది నిష్ప్రయోజనకరం అయిపోతుంది, నిష్ప్రయోజనమైనదిగా అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ హూ ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఇదేంటి క్రైస్తవులు దేవుణ్ణి విశ్వసించలేకపోవడం ఏంటి అంటే, అవును, క్రైస్తవులే దేవుని విశ్వసించలేకపోతూ ఉన్నారు. విశ్వసిస్తున్నాము అనే భ్రమల్లో జీవిస్తూ ఉన్నారు, విశ్వసించటలేదు. అందుకే దేవుడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని థోమస్తో ఎందుకు చెప్పాడు అంటే, యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు రూమ్లో ఉన్నప్పుడు అని చెప్తే మిగిలినటువంటి శిష్యులు లేదు నేను నమ్మను అని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు మరలా ప్రత్యక్షమయ్యారు. పోస్ట్ రెజరక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్లో మరలా అపీర్ అయ్యి, తోమారా ఇదిగో నా పక్కన చెయ్యి ఉంచి చూడు, పక్కన బల్లెపు పోటు ఉంది కదా, అందులో నువ్వు చెయ్యి పెట్టి చూడు, ఇదిగో నీ వ్రేళ్ళు నా యొక్క చేతుల్లో పెట్టి చూడు అని చెప్పి అన్న తర్వాత నీవు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అంటున్నాడు. మనము అనేకమైనటువంటి విషయాలను చూస్తున్నాము కానీ నమ్మలేకపోతున్నాము.
చూస్తున్నాము, నమ్మలేకపోతూ ఉన్నాము. మన వాక్యం మనం వింటున్నదంతా కూడా నిష్ప్రయోజనంగా అయిపోతూ ఉంది. కాగా ఇక్కడ అపోస్తలుడు పౌల్ వారికి చెప్తున్నటువంటి విషయాలు మనం ప్రత్యేకంగా లేదు అంటే ఎందుకు ధ్యానం చేస్తున్నాం ఈ ఉదయకాలం అంటే, మనకు విశ్వాసం ఉందా? డూ వీ హ్యావ్ దట్ బిలీఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్? ప్రతి విషయంలో కూడా ఆయన నాకు చాలిన దేవుడు అనేటువంటి విశ్వాసం గనక లేకపోతే మనం చేసేటువంటి భక్తంతా కూడా నిష్ప్రయోజనము అయిపోతుంది. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫెయిత్ అనే దానిని ఇక్కడ 10వ వచనంలో నుంచి చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు హీబ్రూస్కి రాసినటువంటి పౌల్. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం 6 దినాలు దేవుడు సృష్టి అంతటిని కూడా తన యొక్క క్రియేటివిటీతో సృజించారు. 7వ దినమున ఆయన విశ్రమించాడు. అలాగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు. వాట్ ఈజ్ ఇట్ అంటే, ద person or you and I have to believe in Christ Jesus, and then we will be able to enter to the rest, enter into the rest. కాబట్టి ఆ విశ్రాంతిలో ప్రవేశించేటువంటి వారు ఎవరు అంటే, తమ కార్యములను ముగించి దేవుని యొక్క కార్యంలోనికి వచ్చినటువంటి వారు. అంటే we will leave everything that belongs to us. మనదంటూ ఏది కూడా ఉండదు. దేవునికి మనలను మనం సమర్పించుకుంటాం. దేవునికి మనలను మనం సమర్పించుకున్నప్పుడు మనం దేవుడు ఏ విధంగా విశ్రమించాడో అలా మనం కూడా విశ్రమిస్తాం. అంటే we will not have our own things or our own deeds. We will not give importance to our own deeds, but we will give only importance to what the Lord God will do in us or through us. మన ద్వారా దేవుడు ఏమైతే చేయించాలని అనుకుంటున్నాడో దానిని మనం చేసేటువంటి వారంగా ఉంటాం. సో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు, చాలామంది దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించట్లేదు. ఎందుకు అంటే మనకంటూ ఒక ఈగో ఉంటుంది. మనదైన శైలిలో పరిస్థితులను, ప్రపంచాన్ని, ఈ లోకాన్ని అన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలనుకుంటాం. మన హ్యూమన్ మైండ్ సెట్తో దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోవడానికి లేదంటే ఇంకేదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే we will be losers. మనం ఫెయిల్ అయిపోతాం. ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టితో మనం విషయాలను అర్థం చేసుకుంటామో అప్పుడు మనం we will be successful in our Christian lives. మన క్రైస్తవ జీవితాలలో మనం ముందుకు సాగడానికి, విజయోత్సాహంతో ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి 11వ వచనం, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, ఎవరు? ఇజ్రాయేలీలు పడిపోయినట్టుగా. హౌ డిడ్ దే ఫాల్ అంటే బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్. వాట్ ఈస్ డిసొబీడియన్స్ అంటే నాట్ ఏబుల్ టు సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు గాడ్. వారిని దేవునికి సమర్పించుకోలేకపోయారు. మనం చేయాల్సిందేంటి? వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ అంటు గాడ్. సో ఫెయిత్ ఇన్వాల్వ్స్ అవర్ టోటల్ సబ్మిషన్ అంటు గాడ్. విశ్వాసం అంటే దేవునికి సంపూర్ణంగా మనలను మనం సమర్పించుకోవడం. అందుకే ఈ హెబ్రీ గ్రంథకర్తే రోమీయులకు కూడా రాశాడు. రోమీయులకు రాసినప్పుడు, మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా, 12:1 చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన
సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్టి సేవ యుక్తమైనది. సజీవ యాగములుగా సమర్పించుకోండి. దిస్ ఈస్ టోటల్ సబ్మిషన్. సో ఇజ్రాయేలీలందరూ కూడా వారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే, వారి ఎదుట దేవుని యొక్క క్రియలన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పటికీ వాటిని వారు ఏమాత్రమును కూడా విశ్వసించలేకపోతూ ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, 40 సంవత్సరములు నా కార్యములను చూచి, మనతో కూడా అంటున్నాడు, మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నామో. కొందరేమో ఇప్పుడు వాక్యం వింటున్న వారిలో 50 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పేటువంటి వారు ఉండొచ్చు. 40 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నామని చెప్పేవారు 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, గత సంవత్సరం నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారు ఉండొచ్చు. అయితే దేవుని యొక్క కార్యములను చూచి కూడా మనం ఆయనను పరీక్షించి శోధిస్తున్నామా? లేదు అంటే విశ్వాసము కలిగినటువంటి మంచి హృదయం, ఇక్కడ విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరిలోనో ఉందా చూసుకోమంటున్నాడు కదా. విశ్వాసం కలిగిన మంచి హృదయం, ఉత్తమమైన హృదయం కలిగిన వారంగా ఉన్నామా లేదా చూసుకోమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునో పడిపోకుండా, వాళ్ళు పడిపోయారు కదా, మనం కూడా పడిపోకుండా ఉండాలి అంటే, చూడండి, మనలో ఎవడునో పడిపోకుండా నెక్స్ట్ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. సో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఈ ఉదయకాలమందు మనం వింటూ ఉన్నాము. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి అంటే we have to make every effort to enter that rest. ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి అని 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మేక్ ఎవ్రీ ఎఫర్ట్స్ టు ఎంటర్ దట్ రెస్ట్ అంటే యూ హ్యావ్ టు చూస్ టు డిపెండ్ సోల్లీ ఆన్ గాడ్. దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచేదానిగా ఉండాలి, కానీ వేరే వాటి మీద నమ్మకం ఉంచేదానిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ ఇంప్లిసిట్లీ, దృఢమైనటువంటి విశ్వాసం, ఆయనకు మనం టోటల్ సబ్మిషన్ని, ఆయన వాగ్దానముల పట్ల మనకు టోటల్గా విశ్వాసము, కాన్ఫిడెన్స్ ఉండేలాగా మనం జీవించాలి అని ఇక్కడ హీబ్రూస్కి రాస్తూ అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. సో we should understand how should we stop trusting ourselves. మనల్ని మనం నమ్ముకునే దానిని ఏ విధంగా మానేయాలి. మనం అంటే మనకి చాలా ఎక్కువ నమ్మకం. చాలామంది ఇప్పుడు ఏమంటారు దానిని, కొంతమంది స్పీకర్స్ ఉన్నారు కదా, వారు ఏం చేస్తారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. అందుకే క్రైస్తవ పాస్టర్లు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ అయిపోయారు. గాడ్ విల్ డూ ఇట్ డెఫినెట్లీ అంటూ యూ అని చెప్తారు. దేవుడు ఇక్కడికి చెప్పారా? చెప్పలేదు. మనం ఎప్పుడైతే మనం దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఏదైనా అడిగితే దానిని దేవుడు అనుగ్రహిస్తాడు అని అపోస్తలుడు జాన్ చెప్తున్నాడు తన యొక్క ఎపిస్టల్స్లో. సో దేవుని యొక్క చిత్తం కానిది మనం అడిగితే ఆయన ఇవ్వడు. మరి వీళ్ళు ఏం చెప్తారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ పాస్టర్స్ అని చెప్తాం వీళ్ళని. వీళ్ళు ఏమంటారంటే గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ అంటు యూ అని చెప్తారు. ఇది దైవ వ్యతిరేకమైనటువంటిది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే we trust ourselves. We have to stop trusting ourselves and we must start
completely trusting in the Lord and His promises, in the sacrifice of Christ Jesus. యేసు క్రీస్తు ప్రభు మన కొరకు చేసిన ఆ శిలువ బలియాగమును సంపూర్ణంగా నమ్మినప్పుడు ఆయన మనకు సమస్తమును చేయగలడన్నటువంటి విశ్వాసము మనలో ఉండాలి. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు అంటే, వారికి తినడానికి ఆహారం లేదు, తర్వాత ఇంకా ఏవేవో వారు గొణుగుతూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. తర్వాత 14వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వారు చేసేటువంటి పని ఎలా ఉంది అని అంటే, వారు దేవుని మీద సణిగేటువంటి వారిగా ఉన్నారు. వారు దేవుని మీద సణిగేటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ ఏం చేశారు అంటే, ఇక్కడ పరాకాష్ఠకు వచ్చేసింది. 10 మార్లు 14:22 చదువుతున్నాను. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించారు. అందుకే వీరిని గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే, నీవు వారితో 28వ వచనం, యెహోవా వాక్కు, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవం తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా చేసేదాను, మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును అని చెప్పేశాడు. ఎవరో మీ లెక్కకు మొత్తం చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి నాకు విరోధంగా సణిగిన వారందరూ రాలిపోతారు అని చెప్పేశాడు. సో విసిగించి ఇంతకుముందు మనం ధ్యానం చేసాం 10 సార్లు ఎప్పుడెప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విసిగించారనేది. గత వీడియోస్ని చూసినట్టయితే మీకు అది కంప్లీట్ వీడియో ఉంటుంది, కంప్లీట్ మెసేజ్ అందులో ఉంది, కాబట్టి దానిని చూడండి. వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు, అందుకే వారిని అరణ్యంలోనే రాలిపోయేలాగా చేశాడు. దేవుడి ఉదయకాలం అందు మనలను హెచ్చరిస్తున్నాడు. విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఎవని అందైనా ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకొని మన హృదయములను కఠినపరుచుకోకుండా, మనం పాపం వలన కలిగేటువంటి భ్రమ చేత ఎవడు కూడా కఠినపరచబడకుండానట్లు మనం బుద్ధి చెప్పుకునేటువంటి వారంగా ఉండాలి. మన విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన వారమైతేనే క్రీస్తులో పాలివారమై ఉంటాము అని 3:13-15 వచనాలలో చెప్తూ ఉన్నాడు హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు. Let us examine ourselves. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మీ విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు మాకు కావలసినది విశ్వాసము. ఆ విశ్వాసము లేనటువంటి ఇశ్రాయేలీయులు దుష్ట హృదయం కలిగిన వారై, వారికి కలిగేటువంటి భ్రమ చేత, పాపం వలన కలుగు భ్రమ చేత వారు మీ యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ప్రభువా, మాలో అటువంటి దుష్ట హృదయం లేకుండానట్లుగా మా ఎడల కృప చూపించండి. మా హృదయములను మేము కఠినపరచుకోకుండా ఉండునట్లు మాకు కృప చూపించండి. నాయన, ఈ ఉదయకాలం అందు మీ వాక్యం మమ్మలను హెచ్చరిస్తుండగా మా హృదయములలో మీ మాటలను మేము దాచుకొని వాటిని మాకు అప్లై చేసుకొనున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం అంటే యేసు క్రీస్తు ప్రభు కార్యమునందు సంపూర్ణంగా విశ్వసించి ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తారు. మనకు కలిగినటువంటి విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకుంటేనే క్రీస్తు ప్రభు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యంలో పాలిభాగస్థులంగా ఉంటామన్న సంగతిని మనందరము అర్థం చేసుకున్నటకు దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.